అందరికీ నమస్కారం అండి. సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇది ఎస్టర్డే రోజు వ్లాగ్ అనమాట. ఎస్టర్డే మార్నింగ్ 4:00 అయితే నేను నిద్ర లేచాను. అండ్ నిద్ర లేచిన తర్వాత నా రొటీన్ అనేది స్టార్ట్ చేశాను. జనరల్గా అయితే నేను ఈ మధ్య వ్లాగ్స్లో మీతో షేర్ చేసుకునేదాన్ని. యోగా టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ అనేవి జరుగుతున్నాయి. 3:30కి ఆర్ 3కి నిద్రలేస్తున్నాను మార్నింగ్ అని చెప్పి. సో ప్రెజెంట్ అయితే మా క్లాసెస్ అయిపోయాయి అనమాట. సో 200 hours కంప్లీట్ అయిపోయాయి. సో అందుకనే నేను 4కి అయితే లేచాను. సో ఫస్ట్ 4కి లేచిన తర్వాత ఫేస్ వాష్ చేసేసుకొని బ్రష్ కూడా చేసేసి ఫస్ట్ వాటర్ అయితే తీసేసుకుంటున్నాను అనమాట. అయితే 4:00కి లేవడం అనేది కొంచెం బద్ధకంగానే అనిపించింది. అంటే క్లాసెస్ అయిపోయాయి కదా, ఇంకా లెగాల 5:00 లేచి వంట చేస్తే సరిపోద్ది అది ఇది అని చెప్పి అనుకున్నాను. బట్ మనం ఏదైతే నేర్చుకున్నామో దానికి న్యాయం అయితే చేయాలి కదా. సో అలా కాదు, లేచి డైలీ క్లాసెస్లో చెప్పినవి ప్రాక్టీస్ చేయాలి ఎలా అయినా సరే అని చెప్పేసి అనిపించింది. అంటే ఒక్కొక్కసారి మన మైండ్ మనకే నువ్వు ఇలా చేయకు అని చెప్తుంది. నువ్వు ఇలా చేస్తే మంచిది, మనం ఏం చేస్తే మంచిదో మనకు తెలుసు, బట్ అయినా సరే చెయ్యొద్దు అని చెప్తూ ఉంటుంది. బట్ ఎలా అయినా సరే నేను లేవాలి, లేచి మెడిటేషన్ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాను. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్ష్య రత్నాఢ్యాం వందే భారతమాతరం. జనరల్గా యోగా గురించి మనం వింటూ ఉంటాము. యోగా రెగ్యులర్గా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మైండ్కి కానివ్వండి, బాడీకి కానివ్వండి, చాలా రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. సో నేను ఒక యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ తీసుకున్నంత మాత్రాన ఇంకా దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి ఎక్స్పీరియన్స్ పొందినప్పుడు మాత్రమే దానికి అర్హురాలని అవుతాను అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఇంకా కొన్ని రోజులు డైలీ సాధన అనేది చేయాలి. ఇదే నా గోల్. ప్రెసెంట్ ఏవైతే మాకు క్లాసెస్లో చెప్పారో అవన్నీ రెగ్యులర్గా మేము ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి దాన్ని నా రియల్ లైఫ్లో మంచిగా అప్లై చేసి ఫుల్గా ఎక్స్పీరియన్స్ పొంది దాని అనుభవంతో నేను ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇటు మానసికంగా అంటే మనం ఎప్పుడు కూడా ఓన్లీ శారీరకంగా హెల్తీగా ఉంటే సరిపోదు, మానసికంగా కూడా మనం చాలా హెల్తీగా ఉండాలి. మెంటల్లీ అండ్ ఫిజికల్లీ రెండింటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోగలగాలి. సో అప్పుడే మనం ఎంత డబ్బులు సంపాదిస్తున్నాము ఏంటి అన్నీ పక్కన పెడితే, సో ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసినప్పుడు మాత్రమే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండగలుగుతాము. సో అందుకనే యోగా అనేది ఇంకా నేను వదలకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. రెగ్యులర్ లైఫ్లో కంపల్సరీ ఉండాలి. మనం ఎక్సర్సైజులు చేసినప్పుడు కానివ్వండి, జనరల్గా యోగా చేసినప్పుడు కానివ్వండి, ఏది చేసినప్పుడైనా సరే వార్మప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో వార్మప్స్ చేయకుండా మనం వేటిలోకి వెళ్ళకూడదు అనమాట. సో మెయిన్ ఫోకస్ అనేది వార్మప్స్ మీద ఎక్కువ ఇవ్వాలి. సో మినిమం ఒక 20 to 25 minutes అయినా వార్మప్స్ చేయాలి.
5:30 ఆ టైం కల్లా నా యోగా అయితే అయిపోయిందనమాట. అండ్ మధ్యలో మా హస్బెండ్ కూడా వచ్చారు. సో, ఇంకా యోగా మొత్తం అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిన తర్వాత ఇద్దరికి గ్రీన్ టీ పెట్టుకొని తాగేసాము. అండ్ మార్నింగ్ ఇంకా క్లీనింగ్లు, పోజులు అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అనమాట. పిల్లలు ఒకటే సరదా పడిపోతున్నారండి. చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి. జనరల్గా ఇక్కడ మాకు దీపావళికి సంబంధించిన సామాన్లు చాలా తక్కువ అమ్ముతారనమాట, ఎక్కువ అమ్మరు. మేము అబుదాబిలోనే ఇంకా వేరే ప్లేస్లో ఉంటున్నాం అనమాట, దూరంగా ఉంటున్నాము కొంచెము. సో ప్లేస్ నేమ్ ఇక్కడ రివీల్ చేయను నేను ప్రజెంట్ ఈ వ్లాగ్లో. అయితే మేము ఉన్న ఏరియాలో అసలు సరిగా అమ్మరనమాట, అండ్ కొంచెం సీక్రెట్గానే అమ్ముతారు. అలా లేదు ఇక్కడ మేము ఉన్న ఏరియాకి బట్ ఉన్న వాటిల్లో ఏవో తెచ్చుకొని పిల్లల చేత అలా కాల్పించాలన్నమాట. అవన్నీ ఎండలో పెట్టాము. అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. సో నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపించినవి మన ఇండియన్ మనీలో చేస్తే కనుక 5,500 అయింది, అంత తక్కువ సామాగ్రి కూడా. బట్ అయినా సరే ఆ తక్కువ హోటల్తో మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. 10 days బ్యాకే తీసుకొచ్చేసారు మా హస్బెండ్. ఇంక అప్పటి నుంచి మా చిన్నోడు డైలీ 20th డేట్ని క్యాలెండర్లో రౌండ్ చేసుకున్నాను అనమాట. ఎప్పుడు వస్తుంది. సో ఎప్పుడు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటాము అది ఇది అని చెప్పేసి చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. సో ఇంకా దీపావళి రోజు రానే వచ్చింది. అండ్ వాళ్ళు మార్నింగ్ నుంచి ఆ సామాన్లు అంతా కూడా ఎండలో పెట్టుకోవడం, సో ఈవినింగ్ ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూడడం, ఇదంతా కూడా భలే అనిపించింది. అండ్ చిన్నప్పుడు మనం కూడా అలాగే చేసేవాళ్ళం. సో ఎప్పుడెప్పుడు నైట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు టపాసులు పేల్చేద్దామా అని చెప్పేసి. సో ఇక్కడ కూడా సేమ్ పిల్లలు చూస్తూ ఉంటే అదే గుర్తొచ్చింది అనమాట. అండ్ నైట్ పూజ అయితే ఇలా ఫినిష్ చేసేసుకున్నాను సింపుల్గా. బూర్లు గార్లు చేశాను దేవుడి దగ్గరికి అని చెప్పేసి. సో ఇలాగా నా పూజ అయితే ఫినిష్ అయిందనమాట. ఇంకా ఇంటి ముందు మా పెద్ద బాబు ఇలా ముగ్గేశాడు. చాలా బాగా అనిపించింది కదండి. అంటే నేను వాడికి చెప్పాను అనమాట, ముగ్గు వెయ్యు, నీకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలా ఇయ్యు, ఫ్లవర్స్తో నీకు నచ్చినట్టు డెకరేషన్ చెయ్యు అని చెప్పి. సో వాడైతే చాలా బాగా చేశాడు కదండి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. స్వస్తికేసి హ్యాపీ దివాళీ పెట్టి అలా పెట్టాడు అనమాట. అండ్ ఇక్కడ హాల్లో కూడా వేయమన్నాను. సో నేను ఏదైనా వేయరా అంటే ఆ బిగ్ బాస్ అయి వేశాడు అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నాకు మర్చిపో. అండ్ ఇక్కడ మీనా వదిన ఆల్రెడీ నా చాలా వ్లాగ్స్లో వదిన ఉంటుంది. సో వాళ్ళు కూడా ఇక్కడే వేరే అపార్ట్మెంట్లో ఉంటారు. సో ఇక్కడ చెప్పాను కదండి, మా దగ్గర అంతగా ఎలా లేదు టపాసులు పేల్చుకోవడానికి అని చెప్పి. అండ్ ఇంకా ఇక్కడైతే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది మేము ఉన్న సైడ్ అయితే అని చెప్పేసి వాళ్ళని ఇక్కడికి వచ్చేయమన్నాము. అలాగే వాళ్ళకి దివ్వులు కొట్టుకునే ఆచారం కూడా లేదనమాట. సో వాళ్ళు ఇంట్లో అంటే మిగతా పూజ అన్నీ కూడా ఇలా చేసుకుంటారు. సో దివ్వులు కొట్టుకునే ఆచారం ఒకటే లేదు అంట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా, కొన్ని ఉండవు. ఇంకా వాళ్ళు కూడా వచ్చారు. మా పూజ అయ్యేసరికి వాళ్ళు కూడా వచ్చేసారనమాట. అండ్ పూజ అయిన వెంటనే ఇలా ఇంట్లో దీపాలు అయితే పెట్టేస్తున్నాము. అబ్బా నిజంగా చెప్తున్నానండి. సో పండగ వాతావరణంలో మనతో పాటుగా ఇంకా ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ వైబ్రేషన్స్ ఇంకా పాజిటివ్గా ఉంటాయన్నమాట. అంటే ఓన్లీ మనమే ఉంటే చేసుకుంటాము, హ్యాపీగా ఉంటాము. బట్ ఇంకా ఎవరైనా మనతో పాటు యాడ్ అయ్యి కాసేపు కలిస్తే ఇంకా పండగ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది. సో వీళ్ళు వచ్చిన తర్వాత ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు, చాలా హ్యాపీ కూడా. ఇంక ఇల్లంతా దీపాలు పెట్టేసి మేమైతే కిందకు వచ్చేసాము ఇలాగా దివ్వులు కొట్టడానికి. ఇంకా లాస్ట్ ఇయర్ కానివ్వండి, బిఫోర్ లాస్ట్ ఇయర్ కానివ్వండి, దివ్వులు మా బాల్కనీలోనే కొట్టేసాము. ఇంకా వీళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా కిందకు అయితే వచ్చేసాం అనమాట. అండ్ బాల్కనీలో కొడతా ఉంటే అదంతా కూడా ఆయిల్ జిడ్డు అయిపోయి దాన్ని కడుక్కోవడం ఎక్కువైపోతుంది. దివ్వి దీపావళి మళ్ళీ వచ్చే నాగల చవితి పెద్దలందరూ రెండో అయిపోయింది మా వాడిది. అదంతే కొట్రా కదా మోక్షిత్, మోక్షిత్ ఆడది అయిపోయినట్టుంది. కానీ అత్తది బాగా వెలుగుతుంది రే. నిలబెట్టించాం కదా అందుకు కాళ్ళు దివ్వి దీపావళి మళ్ళీ వచ్చే నాగల జ్యోతి పెద్ద రారండోయ్. వెరీ గుడ్. కొట్టు మళ్ళీ చెప్పు. 2 years తర్వాత ఏదో ఇండియాలోనే ఉండి చెరుకులు కొడుతున్నా అంత ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట. సో కానీ ఆ చెరుకులు చాలా దవ్వగా ఉన్నాయంట, లేతగా ఉన్నాయి, తినడానికి అయితే అవ్వలేదు.
మా హస్బెండ్ది అయితే పాపం ఫస్ట్లోనే అయిపోయింది. అంటే ఒకటి వెలిగించే లోపలగానే మా హస్బెండ్ది పాపం కిందన పడిపోయి అనమాట. అందుకనే త్వరగా కొట్టేశారు. అండ్ ఇంకా ఆ తర్వాత నలుగురం కొట్టాం అనమాట. ఇంకా మా అదే రామకృష్ణ అని వాళ్ళ పిల్లలకి వాళ్ళకి కొట్టే ఆనవాయి లేదు కదా, జస్ట్ మేము పట్టుకున్న చెరుకునే అలా చేతులతో పట్టుకున్నారు. అండ్ మా పిల్లల డ్రెస్సులు అయితే మాత్రం చాలా బాగా నచ్చేసాయండి. లులులోనే 35 dirhams అంటే 700కి కొంచెం ఎక్కువ అనమాట, అలా కాస్ట్ పడ్డది. బట్ నాకైతే చాలా బాగా అండ్ నా చెరుకు యొక్క దీపం ఏమో ఫాస్ట్గా ఎలగలేదు అండ్ ఫాస్ట్గా కొండెక్కలేదు అనమాట. చాలాసేపు ఉంది. ఇంకా పిల్లలు అప్పటికే కంగారు పడిపోతున్నారు, వెళ్ళి ఎప్పుడెప్పుడా కాల్ చేసుకుందామని చెప్పేసి. అండ్ మేం కాకుండా మాతో పాటు ఇంకొక 2 families కూడా కిందకి దిగారు. సో అందరం మీట్ అయ్యి ఇలాగా, వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే, ఇలాగ మళ్ళీ చాలా చాలా హ్యాపీ అనిపించింది. రోజులు నాగల చవితి చిన్న పెద్ద దిగిరండోయ్. ఏది అయిపోయింది అప్పుడు అది డాడీ ఇలా మీద కడతా పెట్టినాడు ముందుకెట్టు. లేవు అంత పెద్ద అమ్మట్లేదు ఇక్కడ. నాయుడు ఆడు మళ్ళీ కవర్ మీదే పెడుతున్నాడు. నాయుడు ఆడు కవర్ మీదే పెడుతున్నాడు. అదిగో వెలుగుతుంది. చెడుపై మంచి గెలిచిన సందర్భంగా మనం ఈ దీపావళిని జరుపుకుంటున్నాము. అండ్ ఒక రాక్షసుడిని సంహరించినటువంటి రోజు. మనలో కూడా మనకు తెలియకుండానే ఒక రాక్షసత్వ గుణం ఉంటుంది. సో ఆ రాక్షస గుణాలని మనం ఈ దీపావళి సందర్భంగా కాల్చి బూడిద చేసేసి ఈ అమావాస్య చీకట్లని తొలగించడానికి, అంటే మనలో ఉండే ఆ రాక్షసత్వాన్ని తొలగించడానికి, వాటిని తొలగించి మంచి గుణాలు చేకూరడానికి ఒక దీపం అయితే వెలిగిస్తాం అన్నమాట. ఆ వెలుగులు ఎలా అయితే మన లైఫ్లోకి, ఆ దీపం యొక్క కాంతులు ఎలా అయితే వస్తాయో, ఆ మంచి గుణాలు మన లైఫ్లో, మన జీవితం యొక్క సక్సెస్కి గుర్తింపు కావాలి. సో అలాంటి దీపాలని మనం వెలిగిస్తూ ఈ దీపావళి సందర్భంగా మనం కోరుకోవాలి, రాక్షసత్వాన్ని వదిలేస్తున్నాను, నాలో ఉన్న చెడు ప్రవర్తన ఇది, చెడు గుణం ఇది, దీన్ని ఇంకా నా లైఫ్లోకి తీసుకురాను, సో ఇలాంటి మంచి గుణాలు తీసుకొస్తాను, ఈ దీపం అంత అందంగా ఉండాలి మళ్ళీ నా జీవితంలో ఉండే వెలుగులు అని చెప్పేసి అనుకొని ఈ దీపావళిని మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుందాము. ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకున్నాం, బట్ ఇంకా ఈ 5 రోజులు కూడా చేసుకుంటాం కదా, కార్తీక మాసం అంతా కూడా దీపం వెలిగిస్తాం కదా. సో మళ్ళీ ఇదే కోరుకోండి. ఇదండి ఇవాళ నా వీడియో. మనందరి జీవితాల్లోని ఈ కాంతులు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి, నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి, సెలవు. ఇంతకీ మీరు దీపావళి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, నన్ను సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ సీ యూ, టాటా. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ.